ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు పనిచేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా ఈ హబ్ కార్యాచరణను సిద్ధం చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఉన్నత జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న సీఎం ఏపీలో సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రభుత్వ ప్రధాన అంశాలన్నారు. ఆవిష్కరణలు వినూత్నంగా, ఉన్నతంగా ఉంటేనే పోటీలో నిలబడగలమనే విషయం పారిశ్రామికవేత్తలు గుర్తించాలని సీఎం సూచించారు. రతన్ టాటా మరణాంతరం జరిగిన క్యాబినెట్లోనే ఇన్నోవేషన్ హబ్లను టాటా పేరుతో ప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఆర్టీఐహెచ్ని ప్రారంభించామని చెప్పారు సీఎం. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు తనకిచ్చాడన్న చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయన్నారు. సమస్యకు పరిష్కారం కనుక్కుంటే అందరికీ ఉపయోగపడుతుందన్నారు. P4 వంటి వినూత్న ఆలోచనలు పంచుకున్నప్పుడు ఇది అసాధ్యమని చాలామంది విమర్శించారు. ఆచరణలో ఫలితాలను చూపి అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు చంద్రబాబు. వ్యాపారమంటే లాభాలు మాత్రమే కాదు, విలువలు, మానవత్వంతో కూడిందని చాటిన మహనీయుడు రతన్ టాటా అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఉన్నత ఆలోచనలతో వచ్చే పారిశ్రామికవేత్తలను సపోర్ట్ చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదికన్నారు లోకేష్. వినూత్న ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తుందన్నారు. ఇందుకనుగుణంగా విద్యా వ్యవస్థ పునాదులు బలోపేతం చేసి విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నామన్నారు లోకేష్. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో పనిచేస్తున్నందున దేశానికి ఏపీ ఆవిష్కరణల హబ్గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకున్నారని చంద్రశేఖర్ కొనియాడారు. 24 గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకున్నారు. అందుకు ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 7,491 దరఖాస్తులకు గాను 1,67,321 మంది దరఖాస్తు చేసుకున్నందుకు సరికొత్త ప్రపంచ రికార్డు లభించింది. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా కృషి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.